హాయ్ అండి. హాయ్. సో మొన్న మేఘాలయలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సోనం అనే మహిళ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేసింది అని చెప్పేసి, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చంపేయడం అనేది నేరమే. కానీ వాళ్ళ తప్పేముందో అది ఇన్నర్ ఫీలింగ్స్ వాళ్ళ లోపల ఎంత గొడవపడ్డారో మనకు తెలియదు. అంటే పెళ్ళై కొన్ని రోజులే గడుస్తుంది, అది కూడా హనీమూన్కి తీసుకెళ్ళి, హనీమూన్ అన్న పేరుతో తీసుకెళ్ళి మర్డర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమ్, నిజమే కానీ చంపేయడం అనేది నేరం అండి. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? పెళ్లి చేసుకోవడం బెటరా, చేసుకోకపోవడం బెటరా? పెళ్ళి చేసుకోకపోవడం అనేది డిపెండ్ అపాన్ ఫ్యూచర్. అది అమ్మాయి మంచిదైతే హ్యాపీగా లీడ్ చేస్తాం. అమ్మాయి చెడ్డదైతే ఇంకా మనం ఏం చేయలేం. డిపెండ్స్ అపాన్ ఫేట్. కాబట్టి చేసుకోవడం అనేది నీ ఇన్నర్ ఫీలింగ్స్. నీ ఫీలింగ్స్ ఉంటే పెళ్లి చేసుకుంటావు, లేదంటే పెళ్లి చేసుకోం, అంతే. మరి అంటే ఈ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్ అలాంటిది అని. మరి దాన్ని ఎలా స్టాప్ చేయొచ్చో మీరు ఏమైనా చెప్పగలరా? జనరేషన్ని స్టాప్ చేయడం అనేది కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఎవరు ద్వేషించలేము, ఎవరిని పాయింట్అవుట్ చేయలేము. ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి, ఫ్రీడమ్ లైఫ్ కాబట్టి ఎవరు ఎలా అయినా బతుకుతుంటారు. ఇంకా కలిసి ఉండడం అనేది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అరికట్టాలంటే లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి అంటారా? ఇప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు అని, లవ్ చేయని వాళ్ళందరూ సక్సెస్ కావట్లేదని చెప్పలేం. లవ్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, లవ్ చేసుకున్న వాళ్ళు కూడా గొడవపడి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అరేంజ్ మ్యారేజ్ అంటారా? అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంకా ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏందో తెలియదు. సడన్గా ఇంకొకరిని పెళ్లి చేస్తాం, ఇంకా అమ్మాయి ఫీలింగ్స్ చెప్పుకోలేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటివి జరగచ్చు. మొత్తంగా మీరు ఏమంటారు ఇన్సిడెంట్ మీద అయితే చంపడం అనేది నేరం అండి. ఇష్టం లేదంటే వదిలేయచ్చు. అది నా యొక్క ఇష్టం లేకుంటే వదిలేయచ్చు.